షేర్లింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ఇంటికి రావడం జరిగింది. గచ్చిబౌలి కార్పొరేటర్ కొమరశెట్టి సాయిబాబా రెండవసారి గెలుపుకై కృషి చేయాలని అన్నారు. కాలనీ అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి సహకరించిన షేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గచ్చిబౌలి కార్పొరేటర్ కొమరశెట్టి సాయిబాబా నేతాజీ నగర్ కాలనీ అభివృద్ధికి సహకరించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు కొమరశెట్టి సాయిబాబాకు మద్దతు ప్రకటించారు. నేతాజీ నగర్ కాలనీ ప్రజలందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఓట్లు వేసి కొమరశెట్టి సాయిబాబాను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని బేరి రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎన్నికల పరిశోధకురాలు విజయమ్మ, నల్లగండ్ల ఎలక్షన్ బూతులు ఇన్ఛార్జ్ మరియు జోడు రాంబాబు, తాటికొండ వెంకటేష్ యాదవ్, కార్యదర్శి పోగుల సారంగపాణి, మల్కాపురం లక్ష్మయ్య గౌడ్, శివయ్య గౌడ్, అరుణమ్మ, ఎండి ఆశా బేగం, మౌలానా, యువజన నాయకులు పి గిరిబాబు, బేరి చంద్రశేఖర్ యాదవ్, కేశం శివ యాదవ్, మిద్దెల బన్నీ యాదవ్, పంతం సీను, రమేష్ గుప్తా, శ్రీకృష్ణ కాలనీ అధ్యక్షులు వెంకటేష్, ముదిరాజ్, ఎండి ముజీబ్, ఎండి నబీలు పాల్గొన్నారు. కానీ కాలనీలో ఆమెను ఎవరు యాక్సెప్ట్ చేసలేరు. మేము అట్లా మాట్లాడితే కలవది. మన ఒక్కరితోనే మొత్తం దేశాన్ని మోస్తామా, ఒక్కరే మొత్తం పట్టణాన్ని మోస్తామా? కాదు కదా. 10 మంది కలిస్తేనే దానికి బలం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళే అంటే ఎట్లయితే ఇప్పుడు ఉన్నటి వరకు ఆమె వేరే సరిగ్గా యాక్టివ్గా రాలేదు. ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పిన తర్వాత యాక్టివ్గా వచ్చింది. నిన్న కూడా ప్రచారంలో వచ్చింది. మీరు ఉన్నారు కదా, మీరున్నారు, అమ్మాయి ఆమె కూడా ఉన్నది, అందరూ వచ్చిళ్ళు. ఇప్పుడు అందరితో పని చేయించుకోవాలి. ఇప్పుడు స్థానికంగా ఏమైతుందంటే ఇక్కడ మీ మధ్యన ఉన్న తేడాలు పార్టీ మీద పడతానే కదా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడ 2-3 అసోసియేషన్లు ఉన్నాయి. ఎవరి అసోసియేషన్ వాళ్ళదే. మరి ఎవరిని కాదంటాము. నేనే నాకే ఎవరు ఉన్నది ఎవరంటాను, నాదే ఈ ఏరియా ఎవరంటాను. వాళ్ళు ఎప్పుడు వచ్చేసి మాకు ఇబ్బంది పడుతున్నారు. ఏమి ఇబ్బంది పడలేదు. బీజేపీ పార్టీ రెడ్డిస్ వాళ్ళు అయితే వాళ్ళంతా రెడ్డిస్. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు పోయి కలిసి వస్తారు. మళ్ళీ వచ్చి కార్యకర్తలు టీఆర్ఎస్ అంటారు. ఆ మా అక్క తిరిగి వస్తారు, ఇక్కడ తిరిగి వస్తే వాళ్ళందరూ ఏమంటారు, వాళ్ళందరూ అసలు అక్సెప్ట్ చేయదాము, మీరు ఎందుకు చేస్తున్నారని వాళ్ళు. ఇప్పుడు నీకంటే ఎక్కువ అనుభవం ఉన్నది కదా అన్నకున్నది. మరి నువ్వే మాట్లాడితే ఎట్లానే చెప్పాలి కదా. లీడర్ మాకు ఈ లీడర్ నువ్వు భయ కార్యకర్తలతో ఏడా మాట్లాడుకుంటే ఆగమే అన్న. నువ్వు సీనియర్, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఒక లీడర్గా ఉన్నావు. అందులో ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు. నేనేమంటానంటే సరే ఇట్లాంటి స్థానికంగా ఉండే కొన్ని ఇష్యూస్ వల్ల స్థానికంగా ఉండే కొన్ని ఇష్యూస్ వల్ల ఈ వేరే వేరే అసోసియేషన్ అయినా ఇలా ఇష్టపడుతుంది. ఆ డిస్టర్బెన్స్ పార్టీ మీద పడవద్దు. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఆ డిస్టర్బెన్స్ పార్టీ మీద పడవద్దు. ఆ బాధ్యత నువ్వు తీసుకొని ఎవరైనా తొందరపడ్డా వేరు వేరు ఉన్నా కూడా అందరూ కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేయాల్సింది నువ్వు. మరి రేపు మళ్ళీ ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నువ్వే ఉంటావు కదా. ఈయన ఉండదు కదా, నువ్వే ఉంటావు. పెద్దరికం నీది పెత్తనం ఉంటుంది తప్ప అందరికి పెత్తనం ఉండదు కదా. పెత్తనం ఒక్కరికే ఉంటుంది, 10 మందికి ఇయ్యరు కదా పెత్తనం. అట్లా నేను నువ్వే కూర్చొని పెట్టి చెప్పు. ఆమె ఆమెతో కూడా మాట్లాడు. మీరిద్దరు మాట్లాడుకుంటే మీరిద్దరు మాట్లాడుకుంటా. అంటే ఈ మధ్యలో మందే మేమే తయారు చేసాం. ఆమె మహిళా మండలి పెట్టి ఆమె వేరే దిక్కు చెప్పింది. నేనే తయారు చేసాను మహిళా మండలి గారు అధ్యక్షులు చేసిన అన్ననే చేసింది. అదే కొంచెం గ్యాప్ వచ్చింది సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక మాట, ఎమ్మెల్యే గారు రాత్రికి మీ దగ్గరికి వస్తున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రికి వచ్చి మీరు మొత్తం నేతాజీ నగర్లో కానీ గుల్మ హాస్పిటల్లో కానీ ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళు కలిసి పని చేస్తలేరు, వేరువేరుగా ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చొని పెట్టి మాట్లాడుతున్నాడు. ఇవాళైతే మొబైల్ అందరూ వర్కౌట్ చేయి. మిగతా ఈ విషయం తర్వాత మాట్లాడు. ఓకే. కొంచెం
ఆశ గట్టిగా మాట్లాడుతుంటే పని బాగా కొంచెం కొంచెం ఫోన్ కిందకి ఫోన్ బెడది కాదు ఆయనకి ఇచ్చాడుగా తెచ్చిన నేను వేసుకుని ఆయనకి ఇవ్వాలి శివ స్టేట్మెంట్ కొంచెం అందులో కొంచెం ఇక్కడ శివ